ఇంటికి లేట్గా వెళ్ళినా పర్వాలేదు, కానీ పిల్లలకి బీచ్ మాత్రం చూపించాల్సిందే. ఆల్రెడీ ప్రామిస్ చేశాను కదా, వివి అయితే అస్సలు వదలదు, నన్ను పిచ్చెక్కించేస్తుంది. ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి, గులాలతో అయితే చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చేశారు. ఇంకా పిల్లలకి అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్ని కూడా పెట్టారు. ఇంకా మా వివి గాడికి బీచ్ లో దించడమే లేటు, పిచ్చెక్కిస్తా అంటూ అది కొని ఇది కొని అని చెప్పి బరువు తింటుంది. ఇది మాత్రం కొనిపించుకుంది అనమాట. ఇంకా చూడండి, ఈ రిషికొండ బీచ్ లో ఇంకెన్ని కొండలు కొడుతుందో మా నేహా గాడైతే నన్ను జంపకి ఎక్కడ దొరికినా దాన్ని అంత చూసేదాకా వదలదు అనమాట. స్టేజ్ రాకపోయినా ఊపితే మాత్రం ఊపించుకుంటుంది, ఏ యాంగిల్ లో పడినా నేను ఉన్నానంటది అనమాట. ఇంకా పడుతూ లెగిస్తూ చాలా ఎంజాయ్ చేసింది నేహా అయితే. ఇక్కడైతే హార్స్ రైడ్స్ పెట్టారు, ఇంకా కార్స్ కూడా ఉన్నాయి. అలా ఒక తిప్పుతుంది అనమాట బీచ్ అంతా. సరే వ్యూ బాగుంది కదా, పిల్లలతో మంచి ఫోటో తీసుకుందామని మా అమ్మ వాళ్ళతో పడిన కష్టాలు చూడండి, అసలు ఉండటం లేదు. మా నేహా గాడు బీచ్ లోపలికి వెళ్ళిపోతానని చెప్పి ఒకటే పట్టింది అనమాట. ఆఖరికి వీడియో అయితే తీయాల్సి వచ్చింది, ఫొటోస్ అయితే అవ్వలేదు, ఒకటి కూడా సరిగ్గా రాలేదు. బాగా చెప్పి విధులు పెట్టారనమాట. మా వివిగాడు కోటలు కట్టేస్తున్నాడు ఇక్కడ బీచ్ లోన. ఇలాంటి మేము చిన్నప్పుడు చేస్తే మా నాన్న ఇంజనీర్లు అయిపోతాం అనుకుంటారు మా నాన్న, తర్వాత ఇంటి వెళ్ళాలని అయిపోయామన్నమాట. సో మా వివి ఏటవుతుందో ఫ్యూచర్ లో చూడాలి. అసలు పిల్లలకి నీరంటే ఎందుకంత సరదా ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఇంట్లో కూడా చిన్న టబ్లో వాటర్ ఉంటే ఫుల్గా వెళ్ళి ఆడేస్తుంది మా నేహగాడు. చూసారా అలా లాక్కుంటూ పోతుందో. వాళ్ళు మామూలు వదలలేదు, నన్ను వదలలేదు, ఎవరెళ్తే వాళ్ళతో పాటు వచ్చేస్తుంది అనమాట. కింద పడిపోతుంది, అసలు ఎంత మేనేజ్ చేసినా ఉండటం లేదు. ఇంక లాస్ట్ తీసుకొచ్చేసాము. ఫుల్ డ్రెస్ అయితే తడిపించుకుంది. తీసుకొచ్చేసానని ఎంతలాగా ఏడ్చిందంటే ఇంకా అక్కడి నుంచి మేము కదిలి వచ్చేవలసి వచ్చింది అనమాట. ఇంకా తన అల్లరికి ఇంకా కాదని చెప్పి ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. లాస్ట్ లో అందరం కలిపి చిన్న క్లిక్ అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా. పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. తను తినేది కాక ఇంకా నాకు పెట్టేస్తుంది మా నేహగాడు. ఎంత క్యూట్ కదా. మీ పాప కూడాను ఇట్లనే పెడతారా అయితే కామెంట్ చేయండి. ఇలాంటివి చూస్తేనే ఆడపిల్ల కావాలనిపిస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్.